ఉండగా ఇటు రైతు సమస్య ఎజెండాగానే బీఆర్ఎస్ కూడా పోరుబాటుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ బీఆర్ఎస్ ఆందోళన చేసేందుకు రెడీ అయింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి హామీల అమలుకు పోరాడాలంటూ బీఆర్ఎస్ నిర్ణయించింది. పంటలకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ డిమాండ్. ఇందులో భాగంగా ఇవాళ కలెక్టర్లకు బీఆర్ఎస్ నేతలు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ఇవాళ హైదరాబాద్ లో సిఎస్ శాంతికుమార్కి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినతి పత్రాన్ని ఇవ్వనున్నారు. బోనస్ ఇవ్వడంలో జాప్యం జరిగితే ఆందోళన ఉధృతం చేసే యోచనలో ఉంది బీఆర్ఎస్. ఈ నెల 6న అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఒకరోజు దీక్ష చేపట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే ఎండిన పంట పొలాల్ని వెళ్లి గులాబీ బాస్ కేసీఆర్ పరిశీలించారు. రైతులకు చేరువయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సైతం సిద్ధం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి శ్రీకాంత్. శ్రీకాంత్, బీఆర్ఎస్ కూడా దూకుడుగా పోవటానికే సిద్ధమవుతోంది. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంతో అటు కార్యకర్తలు కూడా ఒక కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. సో ఎటువంటి స్కెడ్యూల్ రూపొందించుకుంది పార్టీ? కృప, రైతు సమస్యలే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పై ఒత్తిడి తెచ్చేందుకు అనుగుణంగా రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే పంటలు ఎండిపోయాయన్న ఆరోపణలను కేసీఆర్ చేశారు. ప్రభుత్వం అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు హామీల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి పైకి బీఆర్ఎస్ తెస్తోంది. 100 రోజుల అనంతరం తాను బయటకు వచ్చానని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు తాము వెంటాడుతామని కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించిన అనంతరం ఈ రోజు ప్రత్యక్షంగా కార్యాచరణలోకి కూడా బీఆర్ఎస్ దిగుతుంది. ఈ రోజు రైతులకు అంటే ధాన్యం చేతికి వస్తుండడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకే తాము డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్లను కలిసి బీఆర్ఎస్ నేతలు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7,500కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశామని, ఇప్పుడు కూడా అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఈరోజు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చి కోరనుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ధాన్యం చేతికి వస్తుండడంతో ధాన్యంకు ముందుగా బోనస్ ఇవ్వాలన్న డిమాండ్ బీఆర్ఎస్ అందుకుందని చెప్పుకోవచ్చు. రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టారు. 5వ తేదీన కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కూడా పర్యటించే అవకాశం ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఎండిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించనున్నారు. మొత్తంగా రైతు సమస్యలను ఎజెండాగా తీసుకుని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై అంటే పార్లమెంట్ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 13వ తేదీన భారీ బహిరంగ సభను చెవెళ్లలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కూడా రైతు సమస్యలని పార్టీ అధినేత కేసీఆర్ ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. రైతు సమస్యల ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే రైతుల మద్దతు కూడగట్టవచ్చన్న యోచనలో బీఆర్ఎస్ నేతలున్నారు. కృప. రైట్ శ్రీకాంత్.